హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, అతన్ని నువ్వు ఎందుకు వెళ్ళనిచ్చావు? అతన్ని నువ్వు ఎందుకు వెళ్ళనిచ్చావు? ఏ, వై డూ యూ లెట్ హిమ్ గో? బి, వై డిడ్ యూ లెట్ హిమ్ గో? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై డిడ్ యూ లెట్ హిమ్ గో. సో ఇక్కడ బి ఎందుకు రైట్ అంటే మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, అతన్ని నువ్వు ఎందుకు వెళ్ళనిచ్చావు అంటే పాస్ట్లో జరిగింది కాబట్టి మనం డిడ్ని యూజ్ చేసి చెప్పాలి. వై డిడ్ యూ లెట్ హిమ్ గో అంటే నువ్వు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు అని. ఏ యొక్క మీనింగ్ ఏంటి? వై డూ యూ లెట్ హిమ్ గో అంటే నువ్వు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తావు అని. అతన్ని నువ్వు ఎందుకు వెళ్ళనిస్తావు అని మీనింగ్ వస్తుంది. ఇది బి వచ్చేసి వెళ్ళనిచ్చావు, ఏ వచ్చేసి వెళ్ళనిస్తావు అని వస్తుంది. సో రెండు ఒకటి కాదు. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను ఇకపై ఇక్కడికి రాకూడదు. అతను ఇకపై ఇక్కడికి రాకూడదు. ఏ, హీ డజంట్ కమ్ హియర్ ఎనీమోర్. బి, హీ షుడెంట్ కమ్ హియర్ ఎనీమోర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హీ షుడెంట్ కమ్ హియర్ ఎనీమోర్ అంటే అతను ఇకపై ఇక్కడికి రాకూడదు అని. సో ఓకే, ఏ యొక్క మీనింగ్ ఏంటి? హీ డజంట్ కమ్ హియర్ ఎనీమోర్ అంటే అతను ఇక్కడికి ఇకపై రాడు అని. ఓకేనా? రాడు వేరు, రాకూడదు వేరు. రాకూడదు అంటే షుడ్ నాట్ అని యూజ్ చేయాలి, రాడు అంటే డజంట్ అని యూజ్ చేయాలి. సో ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ, వాట్ ఆర్ దే డూయింగ్ నౌ? బి, వాట్ డూ దే డూ నౌ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆర్ దే డూయింగ్ నౌ. ఇక్కడ ఏ ఎందుకు రైట్ అంటే మనకి ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చింది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని, అంటే ప్రజెంట్లో ఏం చేస్తున్నారు అని. బి యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే వాట్ డూ దే డూ నౌ అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అని. ఏం చేస్తున్నారు వేరు, ఏం చేస్తారు వేరు. సో మనకి ఇక్కడ సెంటెన్స్లో ఏం చేస్తున్నారు అడిగింది కాబట్టి వాట్ ఆర్ దే డూయింగ్ నౌ అని చెప్పాలి. సో ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను అక్కడ ఉండలేను. నేను అక్కడ ఉండలేను. ఏ, ఐ వోంట్ బీ దేర్. బి, ఐ కాంట్ బీ దేర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ కాంట్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉండలేను అని. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఎలా వస్తుందంటే ఐ వోంట్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉండను అని. ఉండలేను వేరు, ఉండను వేరు. సో ఉండను అన్నప్పుడు మనం వోంట్ బీ అని యూజ్ చేయాలి. ఉండలేను అనేటప్పుడు ఐ కాంట్ బీ దేర్ అని చెప్పాలి. సో అందుకే ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతనికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? అతనికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఏ, వై డోంట్ యూ గివ్ హిమ్ మనీ. బి, వై డిడెంట్ యూ గివ్ హిమ్ మనీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై డిడెంట్ యూ గివ్ హిమ్ మనీ. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, అతనికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని. సో ఇక్కడ మనకి ఇవ్వలేదు అంటే పాస్టే కదా, అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే వై డోంట్ యూ గివ్ హిమ్ మనీ అంటే నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇవ్వవు అని. డోంట్ వచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వవు, డిడెంట్ వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను ఎలా మాట్లాడాలి? అతను ఎలా మాట్లాడాలి? ఏ, హౌ డస్ హీ స్పీక్. బి, హౌ షుడ్ హీ స్పీక్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హౌ షుడ్ హీ స్పీక్ అంటే అతను ఎలా మాట్లాడాలి అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే
హౌ డస్ హీ స్పీక్ అంటే అతను ఎలా మాట్లాడతాడు అని. మాట్లాడతాడు వేరు, మాట్లాడాలి వేరు. మాట్లాడాలి వచ్చింది కాబట్టి మనం షుడ్ అనేది యూస్ చేసాము. మాట్లాడతాడు అంటే డస్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను నిన్న తినలేకపోయాడు. అతను నిన్న తినలేకపోయాడు. ఏ, హీ డిడెంట్ ఈట్ ఎస్టర్డే. బి, హీ కుడెంట్ ఈట్ ఎస్టర్డే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హీ కుడెంట్ ఈట్ ఎస్టర్డే. అంటే అతను నిన్న తినలేకపోయాడు అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే హీ డిడెంట్ ఈట్ ఎస్టర్డే అంటే అతను నిన్న తినలేదు. ఓకేనా? సింపుల్, అతను నిన్న తినలేదు అని వస్తుంది. కుడెంట్ యూస్ చేసేటప్పుడు అతను నిన్న తినలేకపోయాడు అని వస్తుంది. అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె ఏం పంపించింది. ఆమె ఏం పంపించింది. ఏ, what does she send? B, what did she send? Your time start now. The right answer is what did she send? అంటే ఆమె ఏం పంపించింది అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే వాట్ డస్ షీ సెండ్ అంటే ఆమె ఏం పంపిస్తుంది అని. పంపిస్తుంది వేరు, పంపించింది వేరు. పంపించింది అంటే ఆల్రెడీ యాక్షన్ అనేది జరిగిపోయింది. సో అందుకే మనం డిడ్ అనేది యూస్ చేసాం. పంపిస్తుంది అంటే డస్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను రేపు ఎవరితో వెళ్ళాలి. నేను రేపు ఎవరితో వెళ్ళాలి. ఏ, విత్ హూమ్ షుడ్ ఐ గో టుమారో. బి, విత్ హూమ్ విల్ ఐ గో టుమారో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ విత్ హూమ్ షుడ్ ఐ గో టుమారో. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, నేను రేపు ఎవరితో వెళ్ళాలి. మనకి తెలుసు కదా, వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి, ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు షుడ్ అనేది యూస్ చేయాలని. సో అందుకే మనకి ఇక్కడ షుడ్ అనేది రైట్ ఆన్సర్. బి యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే విత్ హూమ్ విల్ ఐ గో టుమారో అంటే నేను రేపు ఎవరితో వెళ్తాను అని. వెళ్తాను వేరు, వెళ్ళాలి వేరు. మనకి సెంటెన్స్లో వెళ్ళాలి ఇచ్చింది కాబట్టి షుడ్ అనేది రైట్ ఆన్సర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఆమె నాతో మాట్లాడడం లేదు. ఆమె నాతో మాట్లాడడం లేదు. ఏ, షీ డజంట్ టాక్ టు మీ. బి, షీ ఇజంట్ టాకింగ్ టు మీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ షీ ఈజంట్ టాకింగ్ టు మీ అంటే ఆమె నాతో మాట్లాడడం లేదు అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది, షీ డజంట్ టాక్ టు మీ అంటే ఆమె నాతో మాట్లాడదు అని. మాట్లాడదు వేరు, మాట్లాడడం లేదు వేరు. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీతో రావాలనుకోవడం లేదు. నేను నీతో రావాలనుకోవడం లేదు. ఏ, ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. బి, ఐ డిడెంట్ వాంట్ టు కమ్ విత్ యూ. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.